Sprite can how much one banana, single banana? India, yeah. Happy birthday, yeah. Yeah. Wish you happy new year. Okay. Thanks, Maya. Yeah. Okay, bye. So, మనం ఇక్కడ హైబీస్ హోటల్ దగ్గర ఉన్నాం జార్జియాలోని. ఏంటంటే ఈ హైబీస్ హోటల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అలాగే లంచ్కి వెళ్తున్నాను. లంచ్ ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటుంది, మామూలు కూడా పిచ్చి ఎక్కిపోతుంది అనేసి విన్నాను. ఈ పిచ్చి ఎక్కిపోయిన దగ్గర నుంచి ఇలాగెళ్ళి హైబీస్ హోటల్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్ళి అలాగా లంచ్ చేసి మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్? ఈ హోటల్లో ఉన్నారు. ఇక్కడ లేదు, ఇటుంది కెమెరా. థ్యాంక్ యూ సార్. లంచ్ చేసి వస్తాం. అదే చార్జర్ అక్కడ నీ దగ్గర ఉందా సార్? సో అదనమాట లంచ్ చేయడానికి హైబీస్ హోటల్ దగ్గరికి వెళ్తున్నాం. వెళ్ళి అసలు ఫుడ్ ఏంటి, ఎంత దొబ్బుతున్నారు, మన దగ్గర ఎలా తీసుకుంటున్నారు, గట్టిగా తక్కువలో ఉన్నాయా అది చూపిస్తాను. చూడండి, మామూలు లేదు, మన వాళ్ళు వీళ్ళు మన సబ్స్క్రైబర్స్. సో అదనమాట. ఇప్పుడు ఒక అద్భుతం చూపిస్తాను చూడండి. చెట్టు చూడండి ఎక్కడ పెరిగింది, అది గ్రేట్ అనమాట. ఆ బిల్డింగ్ పైన చెట్టు ఆ గోడలోంచి పుట్టింది, అసలు అద్భుతం. అదనమాట జార్జియా స్పెషల్. జార్జియా అంటే ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఈ రెస్టారెంట్లు అవి చాలా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ముస్లిమ్స్ అంటే దుబాయ్ వాళ్ళవి చాలా ఉంటాయి అనమాట. బాగ్దాది అని, నజీమా అనేసి కొంచెం అలాంటి రెస్టారెంట్స్కి ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం మనం అనమాట. బాగ్దాది అని ఆ రెస్టారెంట్ చూపిస్తాను, చాలా బాగుంటుంది. చాలా పెద్ద సిటీ అనమాట ఇదంతా తజ్బేగి. సో అదనమాట. వెహికల్స్ కూడా అన్ని టాప్ ఎండ్ కార్లు. అప్పుడులో వింటేజ్ వెహికల్స్ ఉండేవి కదా, ఆ వింటేజ్ వెహికల్స్ అన్నమాట. కార్లు చూసారా ఎంతంతా అలా ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. సో అది ఇక్కడ ఏదో ఉంది, నజీమా థాయ్ రెస్టారెంట్ అంట. థాయ్ స్టైల్లో ఉంటుంది ఫుడ్ అంతా. ఇది కూడా ఏదో రెస్టారెంట్, నజీమా థాయ్ మసాజ్ సెంటర్. ఇది మసాజ్ సెంటర్ కూడా ఉంది ఇక్కడ. చూడండి ఇదంతా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అంతా. బ్యూటిఫుల్ లొకేషన్ అన్నమాట. ఇది ఒక ఫేమస్ ఏరియా. ఇప్పుడు మనం ఏదంటే బాగ్దాది రెస్టారెంట్, దుబాయ్ రెస్టారెంట్ యాక్చువల్లీ ఇది. సో ఇక్కడికి వచ్చాం. ఇంటికి అన్నీ ఉంటాయి, అన్నీ దుబాయ్ స్టైల్లో అన్నమాట. చూసారా అంతా దుబాయ్ స్టైలే. అక్కడ అప్పుడు ఇది పెట్టారు రెస్టారెంట్. చూడండి బుర్రపాడు మామూలు లేదు. ఈ అంబియన్స్ కూడా ఎదిరిపోయింది. ఇక్కడ బాగ్దాది రెస్టారెంట్ చెప్పాను కదా, మెన్యూ కార్డులు కూడా చాలా బాగున్నాయి. అసలు నాకు తెలిసి అప్పుడు దుబాయ్ రాజులు ఆ టైంలో ప్రింట్ చేసి ఉంటుంది. హలాల్ అంటే మామూలుగా మనకి చేస్తారు కదా ముస్లిమ్స్ స్టైల్లోని, అలాగన్నమాట. అంటే బేసిక్ ఉన్నాయి మొత్తం అన్ని 3 లారీస్లో జల్స్లోనే. కోక్ డ్రింక్స్ అన్న, సాఫ్ట్ డ్రింక్స్ ఇవి. ఫుడ్ 5 జల్ 8 జల్ అని 8 మీడియం రేంజ్ దోశలు, ఇవి బేసిక్ డిష్లు అనమాట. ఇవన్నీ కబాబులు 25 లారీస్ అనమాట, అంటే జల్స్లోనే చికెన్ ఐటమ్స్. ఇవన్నీ ఇవి 35, 10 ఒకటి అమ్మ మామూలు లేదు. బుర్రపాడు కొన్ని కాస్ట్ ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ డిష్లు అనమాట. ఇక్కడ డిష్లు అంటే కొంచెం కాస్ట్ ఉంటాయి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చాడు, చిన్న టమాటో సాస్ పెట్టి. ఇవి 5 లారీలు అలాగనమాట, స్టార్టర్స్ లాగా. ఇదేదో మాయ వంకాయగా టేప్స్ గట్టి పెట్టాడు. ఇది కూడా 35 ఉంది, కాస్ట్ ఉంది. ఇవి కూడా అలాగే ఉన్నాయి డిష్లు అన్నీ. లోపల అంబియన్స్ అనమాట. ఇదంతా చాలా బాగుంది, క్లాసీ ఉంది రెస్టారెంట్ అంతా. అప్పుడు స్టైల్లోనే మొగలాయిల స్టైల్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఉంది రెస్టారెంట్. చూసారా అంబియన్స్, ఫొటోస్ గట్ట, పెయింటింగ్స్ అన్నీ. ఇక్కడ కూడా అన్ని వుడ్తో ఉన్నాయి అనమాట. ఇది కూడా ప్యారిస్ ఈఫిల్ టవర్ది. చాలా బాగుంది అంబియన్స్, క్లాసీ ఉంది. ఫుడ్ ఎలా ఉంటుంది చూడాలి మరి. ఫుడ్ ఆర్డర్ చేశాను. వచ్చేలోపు ఫస్ట్ స్పూన్లు ఇచ్చారు. ఫోన్లు ఇచ్చేటంటే మొత్తం పెద్ద ప్లేట్లు మండీలో పెడతారు కదా ఫుడ్, అలా మండీలో పెట్టి ఇచ్చేసింది. మండీలు ఏంటంటే ఇప్పుడు ప్లేట్లు ఇచ్చి మొత్తం సెటప్ చేసి మోక్ చేయాలి, గట్టి మోక్ చేయాలి. ఎందుకంటే చాలా మంది ఉన్నప్పుడు ఏంటంటే ఇలా కష్టం. సింగిల్గా ఉన్నప్పుడు అయితే అందరూ పెట్టి తినేస్తుంటాం. ఇలాగ సపరేట్ అంటే ఒక్కొక్క మోక్ చేయాలి. ఇలాగనమాట ప్లేట్లోనే మళ్ళీ సలాడ్ వేసుకొని అలాగా. ఇది ఒక సలాడ్ అయితే ఇచ్చారు, ఇది కొద్దిగా వేసుకోవాలి. ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఈ భయ్య అయితే అంటున్నారు. పెద్ద నిమ్మకాయ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి, పైన పిండుకోవాలన్నమాట ఇది. సో
తెచ్చారు మొత్తానికి. అట్ట ఏంటంటే చాలా ఫుడ్ మొత్తం ఇదంతా సర్దుకోవాలి. రెగ్యులేట్ వేసుకోవాలి. బిర్యానీ ఇందులో కలిపారు వెజిటేబుల్ థ్యాంక్ యూ. చప్పలు ఉంది, కంప్లీట్ సప్పు ఉంది. రేంజ్లో ఉంటుంది అనుకున్నాం. సప్పు ఉంది. ఏంటంటే ఓన్లీ రైస్ కాదనమాట, సేమియా కూడా కలిపారు. మనం ఉప్మా చేసుకుంటాం కదా సేమియా ఉప్మా, ఆ సేమియా కూడా మిక్స్ చేశారనమాట. ఆ సేమియా, క్యారెట్, గ్రీన్ పీస్ ఇవన్నీ కలిపి 10 లారీలు అనమాట. నిమ్మకాయ ఇచ్చారు కదా, నిమ్మకాయ పిండుకొని అలా. 13 biryani sade. Yeah. This will 100. YouTube, India, yeah. So don't Happy birthday, yeah. YouTuber. Yeah. Wish you happy new year. Okay. 130 and ఇక్కడ చిన్న ఇదైంది మాకు. లారీలు, బస్సులు, జీపులు అంటున్నారు, అర్థం కావట్లేదు. జల్ అది అంటున్నారు. సో అలాగే గట్టిగా మోప్ చేసాం. సో అదనమాట. మాయి అంటే ఫస్ట్ మాయి మాయి వీడియో తీయొద్దు అన్నాడు. మాయా ఇండియా యూట్యూబ్ అది ఇది అంటే సరే ఓకే ఎంజాయ్ అన్నాడు. సో అదనమాట. బయట కంట్రీస్కి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుండాలి, అలాగే అడ్జస్ట్ అయిపోతుండాలి. సో థ్యాంక్స్ మాయా, వెళ్ళిపోతున్నాను. ఏ సరుకు కావాలంటే ఆ సరుకు మామూలుగా ఉండదు. 500 నుంచి 5 లక్షల వరకు సరుకు దొరుకుతుంది ఇక్కడ. చూడండి, లోపలికి చూపిస్తాను. దేవాలయం లోపలికి వెళ్తున్నాను. ఎలాంటి సరుకు కావాలంటే అలాంటి సరుకు దొరుకుతుంది. మామూలుగా ఉండదు. బుర్రపాడు ఎవరు గట్టిగా ఉంది. బీర్లు గట్టి ఉన్నాయి ఇక్కడ. నచ్చింది బీర్లు, ఎలాంటి బీర్లు కావాలంటే అలాంటి బీర్లు ఉన్నాయి. మీకు కజ్బీగిలో చూపించాను కదా, సేమ్ అవే బీర్లు అనమాట. ఆమ్స్టెల్ బీరు, క్రూషోఫ్స్, స్ట్రాంగ్, ఏవో రకరకాల. నోరు తిరగట్లేదు, రకరకాలుగా ఉన్నాయి. బీర్లు తాగిన వాళ్ళందరూ పండుగ చేసుకుంటారు, ఎందుకంటే డిఫరెంట్ క్యాన్లు అనమాట. బడ్వైజర్ ఇదేదో ఉంది. మచ్ వన్ బనానా సింగిల్ బనానా అటు వెళ్ళిపోమంటున్నారు. అక్కడ అడగాలంట రేట్లు. ఇక్కడ మా మాయ రెడ్ బుల్ కొన్నాడు, పొర్రవాడి. ఎంత మాయ ఇది? జస్ట్ 250 రూపీస్. 250 అంటే ఇండియాలో 110 రూపాయలు ఉండేది, 250 రూపాయలు. మరి కంట్రీ దాటి వచ్చాం కాబట్టి ఇంక తప్ప తీసుకోవాలి. బీర్ క్యాన్లు చూడండి, చాలా పెద్ద ఉన్నాయి. రకరకాల బీర్లు ఉన్నాయి. ఇవి హాట్ డాగ్స్ అంటారు కదా, సాసేజ్. ఇలా మాంసం వండించుకొచ్చేది. ఈ రొట్టెలు చూడండి, పెద్ద రొట్టెలు. ఈ డోనట్స్ అంటారు అన్నమాట, రౌండ్గా ఉంటాయి. బాటిల్ అన్నీ చాలా బాగున్నాయి, ముద్దుగా ఉన్నాయి. ఏంటంటే ఇక్కడ బార్ షాప్ పక్కనే డబ్బులు లేకపోతే ఇక్కడ ఏటీఎం ఉంది. ఏటీఎంలో డబ్బులు తీసుకొచ్చు. మన ఇండియాని కలిసాను. ఇతని పేరు రమణ గారు. అతను యాక్చువల్లీ. ఇంకేంటి భయ్యా, ఎలాగ దేనికి వచ్చారు ఇక్కడికి, ఏంటి సంగతి? షూటింగ్ పర్పస్. అవునా, షూటింగ్కి వచ్చారంట. కలిసాను, హైదరాబాద్ భయ్యది. సో అదనమాట. జార్జియాలో కలిసాం లక్కీగా. కరెన్సీ గట్రా ఎక్స్చేంజ్ చేస్తారనమాట ఇక్కడ. చూసారా, ఇవన్నీ కరెన్సీ ఎక్స్చేంజ్ ప్లేస్లు అనమాట. ఇక్కడ సూపర్ మార్కెట్, ఇక్కడ కూడా ఉన్నాయి వైన్ బాటిల్. ఎందుకంటే జార్జియా మొత్తం ఫేమస్ వైన్కి అనమాట. చాలా వైన్ బాటిల్ కనబడుతుంది అందుకని. చూసారా, మొత్తం ఆల్కహాల్. 300 పెట్టి మామూలు ప్లెయిన్ రైస్ తిన్నా. గ్రీన్ పీస్, క్యారెట్ వేసి ఇచ్చింది. ఇక్కడ చూడండి, 3 లారీలు ఉంది. జస్ట్ 7 లారీ ఇలాగనమాట, చాలా తక్కువ. 2 లారీలు. మనకి మ్యాగీలో మీట్తో కూడా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మష్రూమ్ ఉంది. వెజ్ తిన్న వాళ్ళకి చాలా ఉన్నాయి అనమాట. మష్రూమ్స్లో ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ 5 లారీలు, 5 3 10. అదే 150 రూపాయల్లో మంచి ఫుడ్ అనమాట మ్యాగీ. సో ఇన్స్టెంట్ హాట్ వాటర్ వేసుకుంటే చాలు, మరిగిపోద్ది లోపల. బీర్లు అయితే అసలు బుర్రపాడు. ఎన్ని రకాల బీర్లు అంటే అన్ని రకాల బీర్లు. ఏ సూపర్ మార్కెట్లు చూసినా ఇక్కడ మామూలుగా బయట అమ్మేస్తున్నారు. ఇది ఏదో డ్రింక్స్, బీర్లు అవి ఇవి చాలా బాగున్నాయి. అసలు సెక్సీగా ఉన్నాయి బాటిల్స్. బాటిల్స్ చూస్తేనే చాలా ముద్దుగా ఉన్నాయి. అసలు ఇన్ని బాటిల్ అసలు ఎక్కడా చూడలేదు నేను. ఇన్ని రకాలు ఓడి అమ్మ, చాలా రకరకాలు ఉన్నాయి. కోపం అవుతున్నారు అంటే సైలెంట్ గా ఉండాలన్నమాట. డస్ట్బిన్ చేస్తే నచ్చదు మార్కెట్ లో. స్ప్రైట్ క్యాన్ కొనాలి, రూపాయి అంట.
తాగితే ఓకేనా? చిన్న టిన్ చాలా బాగుంది, ముద్దు ఉంది అసలు. నా లైఫ్ లో ఎక్కడ చూడలేదు. అరచేయి ఇక్కడ జార్జియాలో డెలివరీ సైకిల్ మీద చేస్తుంటారు అనమాట. ఎవరైనా హార్డ్ వర్క్ చేసి చేయొచ్చు ఇలాగనమాట. ఇది వోల్ట్ అంటారు అనమాట. ఇలాగనమాట తిరిగి మన హోటల్కి వెళ్ళిపోతుంది ఐబిస్. ఫారిన్ లో సెలూన్కి వచ్చాను యాక్చువల్లీ. ఇండియాలో ఇప్పుడు సెలూన్స్ చూడడం కానీ ఫారిన్ లో ఫస్ట్ టైం అనమాట. సేమ్ ప్రోడక్ట్ సేమ్ ఎక్స్పీరియన్స్. నేను 209 లారీస్ ఇచ్చాను. లారీస్కి ఏముంటాయి $70 వచ్చింది. ప్రజెంట్ నేను టిబిల్సీ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను అనమాట. జార్జియా క్యాపిటల్ టిబిల్సీ. టిబిల్సీ ఎయిర్పోర్ట్ లో చాలా పురాతనమైన కొన్ని చూశాను. ఏంటంటే మొత్తం వాటి తాలూకా బాడీ ఉంటాయి కదా, మొసలి, ఈ జింకలు, ఇవన్నీ ఈ కలేబారాలు అంటారు, పళ్ళు, చర్మాలు అన్నీ ఒరిజినల్ బాడీ, అవుట్ బాడీ అంతా ఉన్నదనమాట. మరి అది అందులో ఎలా స్టోర్ చేస్తున్నారు, ఏ కెమికల్స్ వేసి దాస్తారు ఏమో కానీ అవన్నీ చూస్తే ఇంకా చూడాలి అనిపించేది అనమాట. అందుకే నాకు ఉండిపోయింది. తాబేలో ఒకటి ఉంది, ఇవన్నీ చూసుకుంటూ ఉండిపోయింది నేను అక్కడ. సో మనం ఏంటంటే టిబిల్సీ టు షార్జా టు హైదరాబాద్ అనమాట. ఫ్లైట్ రెడీగా ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే కస్టమ్స్లోకి వచ్చాను ఈలోకి చిన్న షాపింగ్ చేద్దామని. చూసారా కస్టమ్ డ్యూటీ ఫ్రీ బాటిల్స్ ఎన్ని, మందు బాటిల్స్ అన్నీ చీపుగా దొరుకుతాయి అనమాట కస్టమ్స్లోనే. అన్ని కాస్ట్లీ ఉంటాయి, చాక్లెట్లు కానీ అన్నీ చాలా బాగుంటాయి అనమాట. జాక్ డానియల్స్ మినీ ప్యాక్ అనమాట. అన్ని చిన్న ప్యాక్ చాలా క్యూట్గా ఉన్నాయి. మొత్తం €25.90 అంతా ఉంది డ్యూటీ ఫ్రీ. సో ఏంటంటే చాలా మంది ఎయిర్పోర్ట్లో కొనడానికి ఇష్టపడతారు. మంచి సరుకు దొరుకుతుంది, ఎందుకంటే ఫారిన్ సరుకు అంతా మనకి ఎయిర్పోర్ట్లో దొరుకుతుంది, తక్కువలో దొరుకుతుంది అనమాట. ఇదే జాక్ డానియల్స్ బాటిల్స్ మనకి ఇండియాలో కొనాలంటే 10,000 దాటి ఉంటాయి. అలాగే ఇక్కడ 3,000 2,000కి వస్తాయి. ఇదేదో మొత్తం దీనికి జీవిత చరిత్ర ఉన్నట్టు ఉంది. బంధించారు దీన్ని, మ్యూజియంలో బంధించినట్టు. చూడండి ఇదంతా ఎయిర్పోర్ట్లో. ఎయిర్పోర్ట్ డ్యూటీ ఫ్రీలో ఉందండి. ఏమైనా బాటిల్ తీసుకుని వచ్చాను కనుక ఏంటంటే చాలా కాస్ట్ ఉన్నాయి. సో అందుకనే ఐ క్విట్. ఇప్పుడు నేను టిబిల్సీ నుంచి షార్జాకి వెళ్తున్నాను. ఇప్పుడు టిబిల్సీ క్యాపిటల్ ఉంది కదా, జార్జియా క్యాపిటల్ ఏదైతే ఉందో, ఈ ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం షార్జాకి వెళ్ళాలి. షార్జాలో మనకి నైట్ 10:30కి ఫ్లైట్ అనమాట. షార్జా ఎయిర్పోర్ట్లో ఆల్మోస్ట్ 5 hours నాకు రెస్ట్. 5 hours ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈ 5 hours ఏమైనా షాపింగ్ చేయొచ్చు, షార్జాలో ఎయిర్పోర్ట్లో ఏం దొరుకుతాయి. బంగారం కూడా మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తున్నాను. బంగారపు షాపులు కూడా మనకి ఎయిర్పోర్ట్లో బంగారపు షాప్ ఉందన్నమాట. సో అది ఈలోపు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. ఇవి చూడండి, చిప్స్ గట్టన, కిట్కెట్ చాక్లెట్లు, మొత్తం విస్కీ తాలూకుది చాక్లెట్లు కూడా దొరుకుతాయి అనమాట. ఇక్కడ డైరెక్ట్ విస్కీ తాగినట్టే ఉంటుంది. సో అది షాపింగ్ అయిపోయింది. మనకి ఏంటంటే వెహికల్ వచ్చింది, అనౌన్స్ గేట్స్ ఓపెన్ చేశారు, వచ్చేసాను. చూడండి జార్జియా ఎయిర్పోర్ట్ ఇదంతా చాలా పెద్దది అనుకుంటాం, కానీ పెద్దదే కానీ బాగుంటుంది. చాలా డీసెంట్గా, క్లీన్గా, నీట్గా ఉంటుంది. చూస్తుంటే చూడాలనిపిస్తుంది అనమాట. మన ఈ వెహికల్ వస్తుంది కదా, ఎయిర్పోర్ట్స్ వెహికల్, బస్సులో మన ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇది ఫ్లైనాస్ అంట. ఇదేదో గ్రీన్ కలర్లో ఉంది, మరి ఇది ఎటు సైడ్ వెళ్ళిపోద్దో. ఇంకా చాలా, ఇది ఒకటి చూసారా, ఇది బిజినెస్ క్లాస్ అనమాట. ఇప్పుడు చూపించింది బ్లూ కలర్ ఫ్లైట్. సో చూడండి మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. ఏదైనా అదృష్టం ఉండాలంటారు. విమానం ఎక్కాలన్నా అదృష్టం ఉండాలి, విమానం నుంచి మళ్ళీ దిగాలన్నా అదృష్టం ఉండాలి. లైఫ్ అంత ఈజీ కాదు, చిన్న విషయం కాదు. ఎక్కుతున్నాను, ఎంతమంది జనాలు, ఎంతమంది ప్యాసింజర్లు, ఎంతమంది లైఫ్లో ఉంటాయి ఫ్లైట్లో, పైలట్ చేతిలో ఉంటాయి. మామూలు చిన్న విషయం కాదనమాట ఇదంతా. చాలా పెద్ద, అసలు టేకాఫ్ అవుతున్నప్పుడే అసలు చాలా కష్టం అనిపిస్తుంది. టేకాఫ్ అయ్యి మళ్ళీ ఫ్లై అయినంతసేపు, మళ్ళీ ల్యాండ్ అయినంతసేపు, ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు. పొరపాటున ఏం జరిగిందంటే, ఇప్పుడు ఎంత సాంకేతిక పరంగా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏదో జరుగుతుంటే, మొన్న ఎయిర్ ఇండియా కూడా సేమ్ అలాగే అంట. ఆల్రెడీ దానికి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసి కూడా వాళ్ళు ఏం రెక్టిఫై చేయకుండా చేయించలేదనేసి. మీరు ఎందుకంటే వేలకు వేలు పే చేసి ఫ్లైట్ జర్నీ చేస్తున్నారు, మీకు ఏమైనా తక్కువైతే సౌకర్యాలు తక్కువైతే మీరు దయచేసి క్యాబిన్ వాళ్ళకి అందరికీ అడగండి, ప్రశ్నించండి, గట్టిగా మాట్లాడండి. ఏం తప్పులేదు. ఎయిర్ హోస్టల్ కానీ ఎవరైనా సరే ఎవరితోనైనా గట్టిగానే మాట్లాడండి. ర్యాష్గా మాట్లాడే సమాధానం చెప్పించుకోలేలా చేసుకోవాలి. ఎయిర్ హోస్టల్ని చూసాను ఇండిగోలోని, చాలా ర్యాష్ సమాధానాలు చెప్తారు వాళ్ళు, మామూలు ర్యాష్ కాదు. ఎందుకంటే అలాంటి ర్యాష్ సమాధానం నేను ఏ ఎయిర్లైన్స్లో చూడలేదు. ర్యాష్ సమాధానాలు, గేర్ సమాధానాలు చాలా ఉంటాయి ఇండిగో ఎయిర్ హోస్టల్ దగ్గర. మనం ఒకటి అడిగితే ఒకటి చెప్తారు. ఇక్కడ ఫుడ్ చూడండి, మనకి ఏంటంటే చికెన్ బిర్యానీ అవి పెట్టుకున్నాం అన్నమాట ఫ్లైట్లో. ఫస్ట్ మనం టికెట్ బుక్ చేసినప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలి, అందులో మనకి తెచ్చేస్తారన్నమాట ఫ్లైట్ వచ్చినప్పుడు. సో అదనమాట చూడండి, లగేజ్ అన్నీ మొత్తం అదనమాట. ఇదేంటంటే మనకి వ్లాగ్ లెంత్ చాలేదని మన షార్జా ఎయిర్పోర్ట్లో డైరెక్ట్గా తీసేస్తున్నాము. చూడండి మనం వెళ్ళిపోతున్నప్పుడు అనమాట, మనం ఎయిర్పోర్ట్లో దిగి వెళ్తున్నాం కదా. సో అదనమాట. ఇక్కడ మళ్ళీ గేట్ 2 దగ్గర 22 దగ్గర అలాగా
ఎందుకంటే ఫుల్ లెంత్ వ్లాగ్లో ఏంటంటే కొన్ని వేయలేం అనమాట, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు షార్జా టు హైదరాబాద్ వచ్చేస్తున్నాం, నైట్ చాలా టైం అయిపోయింది. సో మన కెమెరాస్ అవి ఛార్జింగ్ లేక తీయలేము. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తుండండి, మంచి మంచి వీడియోస్ పెడుతుంటాం, చాలా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తుంటాను. షార్జా అయితే నైట్ టైం చూస్తే అద్భుతంగా ఉంటుంది, సిటీ అంతా షార్జాలో అనమాట. చాలా బాగుంటుంది చూసారా. నైట్ టైం ఎలాగుంటే డే టైం ఇంకెలాగుంటుంది చూడండి. నేను అదే బాధపడుతున్నాను, డే టైం మిస్ అయ్యానని. ఫైనల్లీ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. చూడండి మన ఎయిర్పోర్ట్ బయట ఇదంతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో ఎంజాయ్ చేసి, వీడియో అందరికి నచ్చకపోయినా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే చాలా వీడియోస్ వస్తాయి.